కోకాపేటలో శారదా పీఠము గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక భూమిపైన నిర్మాణం అయింది. అదే పరిసరంలో రాజశ్యామల ఒక మందిరాన్ని కూడా నిర్మాణం చేసుకునే ప్రయత్నిస్తూ ప్రతిష్ట కూడా అయిపోయింది శారదా మాత. ఇది ఈ యొక్క సంస్థ, ఈ యొక్క మఠము, ఈ పీఠంలో ఇక్కడ అనేక మంది విద్యార్థులకు వేద పాఠాలు, వేదాలు, అదేవిధంగా ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటాయి. మరి హిందూ ఒక సంస్థలలో ఇటువంటి ఒక భయాందోళనకు ఈరోజు ప్రభుత్వం ఒక చర్య వలన వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి పొద్దున్నుంచి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఈ మఠంలో వచ్చి, ఈ పీఠంలో వచ్చి ఇక్కడ ఎటువంటి ఒక కూడటాలు పోలీసుగా ఉండకూడదని చెప్పేసి కూడా వారు ఇక్కడ అడ్డుకోవడం కూడా జరిగింది. ప్రభుత్వం ఇప్పుడే వారు ప్రకటించారు, మేము దీని జోలికి పోవట్లేదని చెప్పేసి. సంతోషం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే హిందూ సంస్థలు, ఇది హిందూ బహుసంఖ్యల దేశము, ఇది ప్రజాస్వామ్యము, లౌకికవాదం ఉన్నప్పుడు కూడా ఒకరి యొక్క మనోభావాలతో ప్రభుత్వం ఎప్పుడు కూడా చెరగడం అడగదు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. అందరి యొక్క ఏదైతే భక్తి శ్రద్ధతో, మన విశ్వాసంతో ఏదైతే పీఠాలు, మఠాలు, దేవాలయాలు ఉన్నాయో దాని జోలికి ప్రభుత్వం పోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి కొత్త నుంచి కూడా మా కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీ కార్యకర్తలు చాలామంది ఇక్కడ ఈ పీఠంలో ఉండి పీఠానికి నైతికమైనటువంటి బలాన్ని, నైతికమైనటువంటి సమర్థన, సపోర్ట్ వారు చేయడం జరిగింది. మరి వారికి కూడా నేను నా తరఫు నుంచి ధన్యవాదాలు చెబుతూ, మరి మఠము, పీఠము ఇదే విధంగా ధార్మిక కార్యక్రమాన్ని, వేదాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ, మరి ప్రభుత్వం ఈ పీఠమే కాదు, హిందూ మతం సంబంధించినటువంటి ఏ దేవాలయం కానీ పీఠాల జోలికి పోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అందరి యొక్క మోరల్ సపోర్ట్ సెకండ్ వచ్చి పండుగ జోషల్ వాసు కూడా ఫోన్ చేశాడు, పీతం రామకృష్ణ కూడా ఫోన్ చేశాడు. ఆంధ్రాలో అంతా అన్నీ